చూపిరా చూపి. ముత్యం ఉన్న చిప్ప దొరకడం అంటే కాలంలో పీతలు పడదాం అనుకున్నారా? ఇక్కడ ముత్యాల వేల్లో పొద్దు నుంచి టైం వేస్ట్. అమ్ములు ఆగమ్ములు, అమ్ములు ఆగు, నిన్నే. అమ్ములు ఆగు, ఆగమ్ములు, అమ్ములు చెప్పేది నీకే, ఆగు. అంత స్పీడ్గా వెనుక పడిపోతావు. అమ్ములు ఆగమ్ములు, అమ్ములు నేను సైకిల్ అంత ఫాస్ట్ గా తొక్కదని ఎన్నిసార్లు చెప్పాను. అంతా నీ వల్లే. అబ్బా మంట. కొంచెం మంటగా ఉంటుంది కానీ అమ్మలు ఈ పస రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి. ఏమీ అవ్వదమ్ములు, తొందరగా తగ్గిపోతుంది. ఏది ఆహా మండుతోంది. ఊరుకో అమ్ములు, ఏమవ్వదు. కాలు చూపించు. అంత రాయకు. నరసమ్మ, ఆ కాలు చూపించు. మొహం మీద తిప్పండి. అది పెద్ద మనిషి అయిన పిల్ల. మీ వాడిని దూరంగా ఉంచమని చెప్పాను. చెప్పారండి. రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు ఎలా ఉందో. ఏదో సచ్చినోడా, చిచి, 25 ఏళ్ళుగా ఇంట్లో పనిచేస్తున్నాను. పన్నెత్తు మాట కూడా అనిపించుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానని అమ్ములకి దెబ్బ తగిలితే పస రాశాను. తప్పేంటి? అయినా మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ మాత్రం చేయకూడదు అమ్ములకి. అమ్ములేంటి అమ్ములు? ఆయన అమ్మాయి గారు నీకు ఫ్రెండ్ ఏంటి? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటి పని మనిషి కొడుకువి అంటే అమ్మాయి గారు అను, లేకపోతే అమరావతి గారు అను. ఇంకోసారి ఆ ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరుకుంటే పొయ్యిలో పెడతా. అవతల కొంపలే మునుగుతున్నాయని మెల్లగా మింగు. అమ్ములు తలుచుకుందేమో. ఓకే బాబా, బాయ్. రేపు ట్యూషన్ లో కలుస్తాను. అమ్ములు హాయ్ పంచదార చిలక. థ్యాంక్స్ బావా. చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను. ఒకటేనా? నాకు తెలుసు నువ్వేదడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. థ్యాంక్స్ బావా. అయినా నీకు ఈ 10 పిచ్చేంటే? చెప్పినా నీకు అర్థం కాదులే కానీ థ్యాంక్స్ బావా. బాయ్ బాయ్. ముచ్చాలేవు గిచ్చాలేవు. ఆకలేస్తుంది, ఇంటికి పోదాం రా బాబు. ముత్యం దొరికేదాకా ఇల్లు లేదు, ఫుడ్ లేదు మన ఇద్దరికి.
మళ్ళీ నాకు కనపడ్డావంటే నరికేస్తాను. అమ్ములు, సీను, ఏంటి సీను? మన రేవులో ముత్యాలు ఉంటాయంటే నువ్వు నమ్మలేదు కదా. ఇదిగో ముత్యం. హాయ్, ఒకటే దొరికిందా? నాకు తెలుసు అమ్ములు, నువ్వేది అడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. హాయ్, 10 ముత్యాలు దొరికాయా? రారా నగలు పెట్లో పెడదాం. పట్టుకో. సీను, ఇది రావట్లేదు చూడు. నువ్వు తప్పుకో. ఏంటో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే. ఆడపిల్ల. ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి. పడుకుంటానండి, నిద్ర వస్తుంది. భోంచేవా? ఆకలిగా లేదండి,
మీరు చేసేయండి. స్వాతి 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. అమ్మా, ఏమైందిరా? ఆడపిల్లంటమ్మా. మరేం చేస్తావు ఇప్పుడు? చేసేదేముంది? ఏమండి? 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 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాచ్మెన్ సార్. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్లి చూసి మనకి ఫోన్ చేశాడు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్. హస్బెండ్ ఎక్కడ? బతుకుతుందా? బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్. కానీ అంబులెన్స్ టైంకి వచ్చింది కాబట్టి ఐ థింక్ షిల్ మేక్ ఇట్. అటెంప్టెడ్ మర్డరా? సూసైడా? ఎందుకు? బిడ్డ కోసం సార్. అవును సార్. ఇందాక ఫోన్లో ఎందుకని చెప్పలేదు. జరిగింది ఏంటంటే ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారు సార్. పర్మిషన్ సార్, నాకు మీరు కేసు నప్పు చెప్తే. వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదూ? ఇండెఫినెట్ లీవ్ సార్. 15 నెలలైంది. అవునరా, మీ నాన్న పిరికోడ్రా. ఏంట్రా బుజ్జి ఏడుస్తున్నావు? చూడండి అంకుల్, వీడు మా నాన్నని పిరికోడు అంటున్నాడు. అవునరా, పిరికోడే. రోజు మా డాడీ ఫారెస్ట్ కి లైన్ టైగర్స్ ని హంటింగ్ చేసి చంపేస్తాడు తెలుసా. మీ నాన్న అడవికి కాదురా, జూక్ కూడా వెళ్ళడానికి భయపడే పిరికోడు. చూడండి అంకుల్. నువ్వు ఊరుకరా బుజ్జి, వాళ్ళనే పిరికోడు. అందుకే రోజు రాత్రిపూట భయం వేసి వెళ్లి వాళ్ళ అంపక్కలో పడుకుంటాడు. రేయ్, మీ అమ్మ వస్తుంది, కావాలంటే అడుగు. అమ్మా, రోజు రాత్రిపూట నాన్న నీ పక్కలో ఎందుకు పడుకుంటాడు? అదిరా బుజ్జి, బాగానే వర్కౌట్ అయిందా? వస్తా.